అందరికీ నమస్కారం. రేపు మే 13, 2024 నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గడ్డం రంజిత్ రెడ్డి గారిని ఈవీఎం మిషన్లో సీరియల్ నెంబర్ 3 చేతి గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపించవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, దయచేసి గమనించండి. శంషాబాద్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావడంలో తన వంతు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా ఇంటింటికి వీధికి వెళ్ళి నిత్యావసర వస్తువులను అందించడంలో తన వంతు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంట్లోని నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ను సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు కావడం జరిగింది. దయచేసి గమనించాలి మిత్రులారా. పెళ్లిళ్ళ విషయంలో మూడాలు ఏ విధంగా వస్తాయో అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఎంపీ ఎలక్షన్ రావడం చేత 4 గ్యారంటీలు ఇంకా అమలు చేయలేకపోయారు. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఈ 4 గ్యారంటీలను కూడా అమలు చేస్తారని భావిస్తూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. రంజిత్ రెడ్డి గారు మంచి మనసున్న నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బాహుబలిలా ముందుకు వస్తున్నటువంటి నాయకుడు, అలుపెరుగని ఓటమి ఎరుగని నాయకుడు, చిన్న పెద్ద తేడా చూపని మహనీయుడు. దయచేసి రంజిత్ రెడ్డి గారికి 50,000కు పైగా మెజారిటీ ఇచ్చి పార్లమెంటుకు పంపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంషాబాద్ మున్సిపల్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రాచమల్ల గణేష్.